శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం సౌందర్యలహరిలో 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు నేర్చుకుందాం. మీరు పుస్తకాలు దగ్గర పెట్టుకొని నాతో పాటు పఠించగలరు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాద లహరీ భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛాన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరిమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్తిరయతి సదా పూర్వః సర్వం తదిదః అనుగృహ్ణాతి చ శివా తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భూలతికయోః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాహ్యేతే సస్వత్ ముకుళితకరోత్తంస మకుటాః. ఇక్కడితో మనం 25 శ్లోకాలు నేర్చుకున్నాము. శ్రీమాత పాదాలు ఆశ్రయిస్తే సకల సంపదలను ప్రసాదిస్తుంది. ఈ మహత్తరమైన శ్లోకాలు నిరంతరం ధ్యానిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. మరొక 5 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.